ఒక రాజకుమారి అసాధారణమైన సౌందర్యం, అపారమైన ధర్మనిష్ట బలవంతపు పెళ్లిని తిరస్కరించింది. ఆత్మగౌరవం కోసం అగ్నిలో ప్రవేశించింది. ఆమె ఎవరు? వైశ్యుల కులదేవతగా పూజింపబడే శ్రీ కన్యకా పరమేశ్వరి అమ్మవారు అసలు కథ ఏమిటి? పరాశక్తి అవతారంగా భావించే శ్రీ కన్యకా పరమేశ్వరి ఆంధ్రప్రదేశ్లోని పెనుగొండలో అవతరించింది. పెనుగొండను పాలించిన ధర్మపరుడు కుసుమశ్రేష్ఠికి సంతానం లేదు. అతడు శివపార్వతులను భక్తితో ప్రార్థించాడు. దైవానుగ్రహంతో ఒక దివ్యకన్య జన్మించింది. ఆమె చిన్నప్పటి నుంచే అహింస, సత్యం, ధర్మంతో జీవించింది. ఆమెనే కన్యకా పరమేశ్వరి. ఆమె అందం, గుణగుణాలు విన్న ఒక రాజు ఆమెను బలవంతంగా వివాహం చేసుకోవాలని నిర్ణయించాడు. కానీ అమ్మవారి నిర్ణయం స్పష్టం. ధర్మానికి విరుద్ధమైన పెళ్లి చేయను, ఆత్మగౌరవాన్ని త్యజించను. ప్రజలందరికీ అహింసా మార్గం చూపుతూ అగ్నిప్రవేశం చేసింది. అది సాధారణ అగ్ని కాదు, అది ఆమె దివ్య రూప ప్రకాశం. అమ్మవారు పరాశక్తి స్వరూపంగా వెలిగి భక్తులను రక్షించే దేవతగా నిలిచింది. ఈ కథ మనకు చెప్పే సందేశం: ధర్మం కోసం నిలబడాలి, ఆత్మగౌరవం కోసం రాజీ పడకూడదు. అహింసే గొప్ప శక్తి. అందుకే వైశ్యులు ఆమెను తమ కులదైవంగా పూజిస్తారు. ఆమె ప్రధాన ఆలయం ఆంధ్రప్రదేశ్లోని పెనుగొండ. భక్తితో అమ్మవారిని ప్రార్థిస్తే ధనం, ధర్మం, ఐశ్వర్యం కలుగుతాయని నమ్మకం. ఆత్మగౌరవానికి ప్రతీక, అహింసకు మార్గదర్శి, వైశ్యులకు ఆరాధ్య దేవత శ్రీ కన్యకా పరమేశ్వరి అమ్మవారికి మన వందనాలు. థ్యాంక్ యూ.